ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మరొక భక్తురాలి కోసం తెలుసుకుందామా. సాయి మహాభక్తురాలైన బిక్కుభాయ్ మరాఠీ సమాజానికి చెందినవారు మరియు షిరిడీలో నివసించారు. డిసెంబర్ 2, 1936న శ్రీ సాయిబాబాతో తనకు కలిగిన అనుభవాలను ఆమె తన మాటల్లోనే దివంగత శ్రీ బివి నరసింహస్వామికి ఈ క్రింద విధంగా వివరించారు. నా పూర్వీకుల ఇల్లు అహ్మద్ నగర్లోని నాకు రాధాకృష్ణమాయి స్నేహితురాలుగా తెలుసు. సాయిబాబా ఫోటో నాకు ఆయన గురించి చెప్పింది కూడా రాధాకృష్ణమాయి. ఆమె సాయిబాబాను ఆరతి మరియు ఇతర ఆచారాలతో పూజిస్తూ ఉండేది. ఆమె ఆయన దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నానని నాకు చెప్పింది. రాధాకృష్ణమాయి తాత అక్కడ న్యాయవాది మరియు ఆయన పేరు బాబాసాహెబ్ గణేష్. ఆమె ఆయనతో షిరిడీలో ఉండేది. నేను సంగమనేరుకు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాను మరియు అతను చిన్న వయసులోనే మరణించారు. నేను 14 సంవత్సరాల వయసులో రాధాకృష్ణమాయితో కలిసి షిరిడీకి వచ్చాను. ఆమె 1908 సంవత్సరం నుండి షిరిడీలో సాయిబాబాకు సేవ చేస్తూ గడిపింది. షిరిడీలోని దీక్షిత్ వాడ సమీపంలో చింత చెట్టు కింద వంజరగావ్కు చెందిన గంగాగీర్ బాబా భారీ నామ సప్తాహం నిర్వహించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున సమావేశం జరిగేది మరియు వచ్చిన అనేక యాత్రికులు బృందాలలో ఒకరు సంగమనేరు నుండి వచ్చారు మరియు ఆ బృందం సంగమనేరుకు తిరిగి వచ్చినప్పుడు నా స్నేహితుడు రాధాకృష్ణమాయి నుండి సాయిబాబా ఫోటో, చాలా బర్ఫీ ప్రసాదం మరియు షిరిడీకి వెళ్ళి అక్కడ స్థిరపడమని నాకు ఆహ్వానం వచ్చింది. నేను రాధాకృష్ణమాయి ఆహ్వానం అంగీకరించి ఎటువంటి నగలు మరియు ఆస్తి లేకుండా షిరిడీకి వచ్చాను. తర్వాత నేను వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నాను. ఆయన నన్ను రాధాకృష్ణమాయితో కలిసి జీవించి భక్తులకు సేవ చేయడంలో బిజీగా ఉండమని చెప్పారు. 1916 చివరిలో, అంటే రాధాకృష్ణమాయి మరణించిన 1 లేదా 2 నెలల తర్వాత యుద్ధంలో మరణించిన వ్యక్తి భారీగా నాకు నెలకు ₹6 పెన్షన్ తీసుకోవడానికి నేను నగర్కు వెళ్ళాను. తిరిగి వెళ్ళేటప్పుడు గోదావరి నది ఒడ్డున ఉన్న కోపార్గంలో రాధాకృష్ణమాయి విషాదకరమైన మరణాన్ని గుర్తు చేసుకున్నాను. అక్కడ శరీరం ఎక్కడైతే ఆమె శరీరం దహనం చేయబడిందో నా మనస్సు కలత చెందింది. ఆ ప్రదేశాన్ని చూసి బాబాకు సమర్పించడానికి దండను షిరిడీకి తీసుకువచ్చాను. నేను దానిని బాబా దగ్గర ఉంచడానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఈ మానసిక ఆందోళన కలిగించే దండ నాకు వద్దు అని అన్నారు. బాబా ఆ దండను స్వీకరించలేదు. హరి సీతారాం దీక్షిత్, కాకాసాహెబ్ దీక్షిత్ గారు అహ్మద్ నగర్ నుండి నేను చాలా కష్టపడి తెచ్చినందువలన దానిని తీసుకోమని బాబాకు కోరారు. అప్పుడు నేను 2 చేతులతో దండను ఎత్తి బాబా దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దండ 3 ముక్కలుగా విడిపోయింది. ప్రతి చేతిలో ఒకటి మిగిలిపోయింది మరియు ఒకటి నేలపై పడింది. ఆ దండ ఎలా 3 ముక్కలుగా తెగిందో బిక్కుబాయికి అర్థం కాలేదు. ఇది జరుగుతున్నప్పుడు బాబా నాకు అది వద్దు అని చెప్తూనే ఉన్నారు. ఆ దండతో పాటు ఒక పుచ్చకాయను కొని పాల స్వీట్లు కూడా తెచ్చాను. పేడాలను, కోసిన పండ్లను బాబా ముందు ఉంచాను. బాబా వాటిని తీసుకొని ద్వారకామాయి లోపల ఆ సమయంలో ఉన్న భక్తులకు పంచిపెట్టారు. తర్వాత నేను ఒక ముక్క తీసుకొని దానిపై తొక్కను కత్తిరించి దానిలో కొంత భాగాన్ని బాబాకు సమర్పించి తినమని అడిగాను. దీక్షిత్ కూడా దానిని తినమని కోరారు. అప్పుడు బాబా, ఈ స్త్రీ గోదావరి వద్ద ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మరియు ఆమె చాలా కలత చెందిన హృదయంతో దానిని తీసుకువచ్చింది, కాబట్టి నేను దానిని అంగీకరించను అని బాబా అన్నారు. వాస్తవం ఏమిటంటే నది ఒడ్డున బిక్కుబాయ్ ఏడుస్తూ రాధాకృష్ణమాయిని రక్షించలేదని మరియు ఆమెను ఇంత దారుణంగా చనిపోవడానికి అనుమతించినందుకు బాబాను మానసికంగా నిందించడం మొదలుపెట్టింది. బాబాకు నా హృదయంలో
ఉన్నదంతా తెలుసు. అందుకే ఆయన నా నైవేద్యాలను అంగీకరించడానికి నిరాకరించారు. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో నాకు ఒక పాత్ర నిండా ఆహారం ఇచ్చేవారు. నేను దానిని ఇంటికి తీసుకువెళ్ళేదాన్ని. బాబా మహాసమాధి రోజున ఆయన నన్ను ఒంటరిగా వదిలేయడం నాకు చాలా బాధ కలిగించింది. మరియు రాత్రి 10 గంటలకు నా ఇంట్లో బాబా నేను నిన్ను మళ్ళీ చూడలేను అని ఏడుస్తున్నాను. నేను బయటకు వచ్చి మా ఇంటి ముందు తలుపు వెలుపల ఒక పామును చూశాను మరియు అది బాబా అని భావించి, ఈ సర్ప శరీరంలో నేను నిన్ను గుర్తించలేను, నాకు నీ సాయిబాబా రూపం మాత్రమే తెలుసు అని అన్నాను. అది వినని వెంటనే పాము అదృశ్యమైంది. శ్రీమతి భిక్కుబాయ్ తన అనుభవాలను శ్రీ బివి నరసింహస్వామీజీకి ఈ విధంగా వివరించారు. కాబట్టి భగవంతుడికి సద్గురువులకి ఏమైనా సమర్పించినా హృదయపూర్వకంగా సమర్పించాలి. బాధతో నిండిన హృదయంతో సమర్పించినా దానిని భగవంతుడైన సద్గురువులైన స్వీకరించరు అని మనకు ఈ లీల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. భిక్కుబాయ్ తన చివరి శ్వాస వరకు బాబాగారి ధ్యాసలోనే ఉంటూ బాబాగారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందింది. తన స్నేహితురాలైన రాధాకృష్ణమాయి వల్ల షిరిడీకి వచ్చిన భిక్కుబాయ్ బాబాగారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది చివరి శ్వాస వరకు సాయి ధ్యాసలో ఉండి సాయిలో ఐక్యమయ్యారు భిక్కుబాయ్. మరెన్నో విషయాలు మరొక భక్తుల కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.